కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పిల్లి సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ఆవిర్భోత్సవ వేడుకలు ఈ భేటీలో చర్చిస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై కేసీఆర్ రహస్య సర్వే చేయించినట్లు తెలుస్తోంది. నేతల ప్రోగ్రెస్ రిపోర్టు చేతిలో పట్టుకుని పనితీరు సరిగ్గా లేని ఆయా ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకునే అవకాశం కనపడుతోంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సభ్యత్వం పూర్తయిన నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కోఆర్డినేటర్ల ఎంపికతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీలకు సంబంధించినటువంటి ఎంపిక మీద మొదట చర్చ ప్రారంభమైంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో నియోజకవర్గాలతో పాటు జిల్లా కోఆర్డినేటర్లకు సంబంధించిన నియామకం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా పార్టీలో సీనియర్ నాయకులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు చేసినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పటికీ ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం సూచాయిగా రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇదే స్టాండ్ని ఖరారు చేసే అవకాశం కనపడుతుంది. మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం అమిత్ షా రాష్ట్రంలో పర్యటించినటువంటి నేపథ్యంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యవహారాలన్నింటి మీద ఘాటుగా స్పందించారు. అలాగే మోడీ ప్రభుత్వానికి సంబంధించి కొంత పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒకవైపు యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే పార్టీ ఉన్నాయో ఒక అభ్యర్థిని పెడితే అవి గెలిచే ప్రసక్తి లేదు. కాబట్టి అటువైపు వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ఒకవైపు రాజకీయంగా వ్యతిరేకిస్తూనే మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వటం సరిగా ఉండదని చెప్పేసి ఇప్పటికీ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇక ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు మీద సీఎం కేసీఆర్ మరోసారి సర్వే చేయించారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా ఎమ్మెల్యేలకి, ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చే కిట్లను కూడా రెడీ చేసి అందరికీ ఎమ్మెల్యేలకు టోకెన్లు ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా బయటనే ఉంచి లోపలికి సమావేశానికి అనుమతించారు. ఈ సర్వేలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్ చేసినటువంటి సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 111 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం తథ్యమని చెప్పేసి తన నివేదికలో ఉంది. ఇక 6 ఎంఐఎం గెలుచుకుంటే మిగతా 2 సీట్లు మాత్రమే ఇతరులు గెలుచుకునే అవకాశం ఉందనే అంశాన్ని తన సర్వేకు సంబంధించినటువంటి నివేదికను ఎమ్మెల్యేల ముందు ఉంచబోతున్నారు. అయితే ఈరోజు జరిగే ఎల్పీ సమావేశంలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో వెనకంజ పడుతున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ కూడా ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి అంశానికి వస్తే మాత్రం జూన్ మొదటి వారంలో పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు ఎంపిక జరగబోతున్నాయి. మనం ఇప్పటి వరకు చూస్తే పార్టీ ఎల్పీ సమావేశానికి వస్తున్నప్పుడు సీఎం కేసీఆర్కి భద్రత పెంచినట్టు రాష్ట్ర స్థాయి కమాండోస్ని గ్రేహౌండ్స్లో ఉండే కమాండోస్తో భద్రతా చర్యలను పెంచినట్టు కనపడుతుంది. మనకు కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 2 రోజుల నుంచి ఈ భద్రతను పెంచినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈరోజు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరును మార్చుకోవడంతో పాటు దిశ నిర్దేశాన్ని ఇవ్వబోతున్నారు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి దాడి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశాల మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో వరుసగా పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రభుత్వం చేసిన ప్రభుత్వం చేసిన పథకాలని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాల మీద కూడా ప్రధానంగా ఎల్పీ సమావేశంలో చెప్పబోతున్నారు సీఎం కేసీఆర్.